వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. ఇప్పుడేం ఎన్నికలు లేవు. జనరల్ ఎలక్షన్స్ రావటానికి ఇంకో 4 ఏళ్ల టైం ఉంది. జమిలీ వస్తుందనుకున్నా అందుకు కనీసం 2 ఏళ్లు పట్టొచ్చు. అయినా చంద్రబాబు దూకుడు మీదున్నారు. రాబోయే ఎన్నికల్లో కోసం గ్రౌండ్ ని ఇంకా స్ట్రాంగ్ చేస్తున్నారు. మళ్ళీ మనమే రావాలంటూ ఎమ్మెల్యేలకు పదే హితబోధ చేస్తున్నారు. పైగా ఇంటింటికి టీడీపీ సుపరిపాలనలో తొలి అడుగు అంటూ డోర్ టు డోర్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. చంద్రబాబు రూట్ మ్యాప్ క్లియర్ కట్ గా ఉందా? పవర్ లో ఉన్నా రిలాక్స్ కావడం లేదా? చంద్రబాబు 5.0కి ఇప్పటి నుంచే పునాదులు వేస్తున్నారా? పవర్ లో ఉన్న అపోజిషన్ లో ఉన్న తీరుగా బాబు పనితీరు. ప్రభుత్వం తరపున చిన్న మిస్టేక్ లేకుండా జాగ్రత్తలు. ఎమ్మెల్యేల పనితీరుపై ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్. రేపో మాపో ఎన్నికలు ఉన్నాయన్నట్లుగా బాబు దూకుడు. బాబు మదిలో ఏముంది? ఇంత అలర్ట్ ఎందుకు? రేపే నోటిఫికేషన్ వస్తుంది, మరో నెల రోజుల్లో ఎన్నికలు ఉంటాయన్నట్లుగా ఇప్పట్నుంచే దూకుడు పెంచారు టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు. టార్గెట్ 2029 బేస్డ్ గా పక్కా ప్రణాళిక, పకడ్బందీ వ్యూహమే రచిస్తున్నారట. అటు ప్రభుత్వంగా పాలనా పరంగా కీలక నిర్ణయాలు, అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూనే కూటమి వన్స్ అగైన్ అంటున్నారు చంద్రబాబు. పార్టీలో అయినా ప్రభుత్వంలో అయినా ఎక్కడా ఏ చిన్న మిస్టేక్ లేకుండా సెట్ చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ చంద్రబాబు పనితీరు ఇలా ఉండేది కాదంటున్నారు ఆయన గురించి బాగా తెలిసినోళ్లు. ఎన్నికల్లో గెలిచామంటే 4 ఏళ్లు పాలన మీదే దృష్టి పెట్టి లాస్ట్ 1 year లో ఎలక్షన్స్ కోసం పనిచేసేవారని, కానీ ఇప్పుడు స్ట్రాటజీ మార్చినట్లు కనిపిస్తోందంటున్నారు. ఏడాది పాలన పూర్తి చేసుకోగానే ప్రజల తలుపు తట్టడం, ఇంటింటికి టీడీపీ, సుపరిపాలనలో తొలి అడుగు అంటూ తన మార్కు రాజకీయమేంటో చూపిస్తున్నారని అంటున్నారు. వాస్తవానికి ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో చెప్పుకోదగ్గ స్థాయి వ్యతిరేకత ఏం రాలేదు. సాధ్యం కాదు, అమలు చేయలేరన్న అపోహ ఉన్న ఒక్కో స్కీమ్ ఇంప్లిమెంట్ అవుతూ వస్తోంది. అమ్మఒడి వేసి అందరి దృష్టిని ఆకర్షించారు చంద్రబాబు. అన్నదాత సుఖీభవ ఇస్తే సీన్ మరోలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తోంది కూటమి సర్కార్. ఇక మహిళలకు ఫ్రీ బస్ ఆగస్టు 15 నుంచి ఇంప్లిమెంట్ చేసేందుకు చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్యేలను, ఎంపీలను ప్రజల దగ్గరకు పంపడం వెనుక చంద్రబాబు స్కెచ్చే వేరంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. ప్రతి ఓటమి నుంచి, సంక్షోభం నుంచి చంద్రబాబు కొత్త పాఠం నేర్చుకుంటారని, ఆ తప్పు మళ్లీ రిపీట్ కాకుండా జాగ్రత్త పడతారని అదిప్పుడు ఆయన నిర్ణయాల్లో స్పష్టంగా కనిపిస్తోందంటున్నారు. ప్రభుత్వం స్కీమ్లు ఇస్తుంది, అంతా బానే చేస్తున్నాం, అలా అని ధీమాగా ఉంటే సరిపోదంటున్నారు చంద్రబాబు. చేసిన మంచిని, ఇచ్చిన పథకాలపై ప్రచారం చేసుకోకపోతే గుర్తించేవారే ఉండరని, అందుకే మనం చేసిన మంచిని, చేసిన సహాయాన్ని ప్రజలకు వివరించాలని దిశానిర్దేశం చేసి మరీ ఎమ్మెల్యేలను, ప్రజా ప్రతినిధులను ప్రజల్లోకి పంపిస్తున్నారు సీఎం చంద్రబాబు. ఆయనిలా నిర్ణయం తీసుకోవడానికి వైసీపీ, జగనే ఉదాహరణ అంటున్నారు. బటన్ నొక్కేశాం, ప్రజలకు డబ్బులిచ్చాం, ప్రజలు తమకే ఓటేస్తారనుకున్న వైసీపీకి తీరా రిజల్ట్స్ వచ్చాక దిమ్మదిరిగే షాక్ తగిలింది. అలా గత ఎన్నికల్లో వైసీపీ ఓటమికి కారణం కూడా క్యాడర్ లీడర్లకు కనెక్షన్ లేకపోవడంతో ప్రజలతో ఎమ్మెల్యేల బాండింగ్ తగ్గడం ఓ కారణమన్న చర్చ ఉంది. ఇదే తప్పు తాను చెయ్యకూడదనుకుంటున్నారట చంద్రబాబు. అందుకే ఇప్పట్నుంచే ఎక్కడా మిస్టేక్స్ జరగకుండా కేర్ తీసుకుంటూ చేతుల్లో ఉండి చెయ్యగలిగిందంతా చేస్తూనే ఎక్కడైనా పొరపాట్లు జరిగితే వెంటనే సెట్ రైట్ చేసుకుంటున్నారట. చంద్రబాబుకు సీఎంగా ఇది 4వ టర్మ్. నెక్స్ట్ 5.0 కూడా ఇప్పట్నుంచే గ్రౌండ్ ను ఇంకా పటిష్టం చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇక నుంచి నిత్యం ప్రజల్లో ఉండేలా ఎమ్మెల్యేలకు బిగ్ టాస్క్ ఇస్తున్నారట. ఉంటే నియోజకవర్గాల్లో ఉండి ప్రజలతో మమేకం కండి, లేకపోతే వచ్చే ఎన్నికల్లో సీట్ కట్. ఆల్టర్నేట్ గా ఇప్పట్నుంచే మరో అభ్యర్థిని కూడా సిద్ధం చేసి పెట్టుకుంటానని చెబుతున్నారట చంద్రబాబు. మీరు ఓడిపోయి ఇంటికే పరిమితం కావద్దు, పార్టీకి డ్యామేజ్ చేయొద్దు. అధికారం కోసం కాదు, రాష్ట్రం కోసం, ప్రజల కోసమే తన తపన అని పదే చెప్పుకుంటూ వస్తున్నారట. ఎమ్మెల్యేల విషయంలోనే కాదు, 2-3 మంత్రుల పనితీరుపై కూడా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఏ నియోజకవర్గంలో ఏ నేత పనితీరు ఎలా ఉందని తెలుసుకుంటూ ఓవర్ యాక్షన్ చేస్తూ ప్రజల దృష్టిలో బ్యాడవుతూ పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్న లీడర్లకైతే ఎప్పటికప్పుడు వార్నింగ్స్ వెళుతూనే ఉన్నాయట. ఈ ఏడాదిలో
చంద్రబాబు పనితీరు, నిర్ణయాలలో దూకుడు స్పష్టంగా కనిపిస్తోంది. ఏ డెసిషన్ అయినా ఇమ్మీడియట్ గా తీసుకోవడం, ఏ చిన్న ఇష్యూపై అయినా వెంటనే రియాక్ట్ అవ్వడం, అపోజిషన్ ప్రతి చర్యను ప్రభుత్వానికి అనుకూలంగా మార్చుకోవడం వంటి చర్యలు కొత్త చంద్రబాబును పరిచయం చేస్తున్నాయంటున్నారు. గతంలో అయితే ఇవేమీ పట్టించుకోకుండా ప్రభుత్వం పాలన మీదే దృష్టి పెట్టేవారని ఇప్పుడు సార్ మారిపోయారంటున్నారు. తెలుగు తమ్ముళ్లు నెక్స్ట్ టర్మ్ కోసమే కాదు, ఫ్యూచర్ బేస్డ్ ప్లాన్స్ కూడా ఉన్నాయంటున్నారు. సేమ్ టైం జమిలి ఎన్నికలు వస్తాయన్న కోణంలో కూడా చంద్రబాబు దూకుడుగా వ్యవహరిస్తుండొచ్చన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఏదైనా 4.0లో బాబు దూకుడు సంథింగ్ స్పెషల్ గా ఉందంటున్నారు. ఆయన ముందస్తు వ్యూహం, పకడ్బందీ రూట్ మ్యాప్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి మరి.